టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని మంత్రులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 1987లో 20%, చంద్రబాబు 1995లో 34% రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 24%కి కుదించడంతో 16,800 మంది పదవులు కోల్పోయారని ఆరోపించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలు మంత్రులు పాల్గొన్నారు. కాదు ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కి రీచ్ కావాలంటే ఈ బీసీలే బ్యాక్ బోన్ గా తయారు కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ బీసీలకు రాజకీయ చైతన్యం, రాజకీయ పదవుల కోసం మరి కేబినెట్ లో 34% రిజర్వేషన్ అమలు పరచడం నిజంగా ఈ వేదిక ద్వారా ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా బీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 1994 చట్టంలో 34% స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపాలిటీలో 33% ఒక పాయింట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్లాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. మళ్ళీ బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ వచ్చి రేపు మాకు ఇన్ని పదవులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, రేపెట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా ఈరోజు బీసీలకు అధికారం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయంలో యావత్ మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దాంట్లో 34% రిజర్వేషన్తో రేపు స్థానిక సంస్థలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేది ఒక శుభవార్త అని ఈ సందర్భంగా తెలియజేస్తాం.